పల్లవి శ్రేయ వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి శ్రేయ కోసం అలాగే శ్రీకర్ కోసం కనుక్కుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ నాన్న వాళ్ళు ఏదో చేస్తున్నారు కానీ నాకు అర్థం కావటం లేదమ్మా సరిగ్గా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పల్లవి అయితే చాలా కోపంగా మీరు ఏం చేస్తున్నారో నాకు అర్థం కావటం లేదు. వాళ్ళిద్దరి మీద ఒక కన్నేసి ఉంచమన్నాను కదా, అలా వాళ్ళిద్దరి మీద కన్నేసి ఉంచండి అని చెప్పేసి అయితే ఫోన్ కట్ చేసేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి కమల్ అయితే వచ్చి తనని గట్టిగా హక్ చేసుకుంటూ ఉంటాడు. అది చూసిన పల్లవి అయితే హే ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి అయితే తన్నే బయటికి తోసేస్తూ ఉంటుంది. అది చూసిన కమల్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. హౌ డేర్ యూ, నువ్వు నన్ను టచ్ చేయడానికి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కమల్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. అదేంటి మనకు ఆల్రెడీ శోభనం అయిపోయింది కదా, మన ఇద్దరం ఇంకా కలిసిపోయాము కదా, అందుకే నిన్ను టచ్ చేశాను, మనమంతా ఇంకా కలిసిపోయి ఉండొచ్చు కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పల్లవి అయితే అదేమీ లేదు, నా పర్మిషన్ లేకుండా నన్ను టచ్ చేయడానికి వీలు లేదు, జాగ్రత్త అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కమల్ అయితే ఏంటి పల్లవి మళ్ళీ ఇలా మారిపోయింది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు. ఈ మాటలన్నీ అయితే కమల్ వాళ్ళ చెల్లి వింటూ ఉంటుంది. ఏంటి వదిన ఇలా బిహేవ్ చేస్తుంది అంటే అవని వదిన చెప్పింది నిజమే, వీళ్ళిద్దరి మధ్యన సఖ్యత సరిగ్గా లేదన్నమాట అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కమల్ మాత్రం పల్లవిని చూసి చాలా భయపడిపోతూ ఉంటాడు. ఏంటి పల్లవి ఇలా బిహేవ్ చేస్తుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ చెల్లి మాత్రం పల్లవి వదిన ఏదో తేడాగానే ఉంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.